నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం, 7 తెలుగువారు మృతి. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన. రేపు మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్లో ఆంక్షలు. మహాకుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటన. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధిలో మరో ముందడుగు. భూసేకరణలో వేగం పెంచిన జీహెచ్ఎంసీ. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూల్చివేతలు, పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తున్న సిబ్బంది. ఓపెన్ ఏఐని 8.5 లక్షల కోట్లకు కొంటానన్న ఎలాన్ మస్క్. తిరస్కరించిన ఆల్ట్మన్, మేమే ట్విట్టర్ను కొంటామని చురక. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను సిహోరా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్ నాచారం వాసులుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP 29W1525గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో నాచారానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతానికైతే మృతులంతా కూడా హైదరాబాద్ నాచారానికి చెందిన వాళ్ళుగా తెలుస్తుంది. కాకపోతే వాళ్ళ వివరాలు ఎంతవరకు ఎవరు ఏంటి అనే వివరాలు తెలిసి రాలేదు. అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళంతా కూడా 4 రోజుల క్రితం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లి అయోధ్యతో పాటుగా తర్వాత ప్రయాగరాజ్ లో స్నానం చేసి రిటర్న్ వచ్చేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సిహోరాకి సమీపంలో ఉన్నటువంటి ఒక హైవేపై సిహోరా జబల్పూర్ రేవా ప్రయాగరాజ్ హైవే మీద వీళ్ళు రిటర్న్ అవుతున్న సమయంలో కుంభమేళాకి టువర్డ్స్ కుంభమేళా టు ప్రయాగరాజ్ వెళ్తున్నటువంటి రహదారి మొత్తం జామ్ తోటి ఒక సిమెంట్ ట్రక్ ఆపోజిట్ రూట్ లో వీళ్ళు వస్తున్నటువంటి ఎదురుగా రావడం, ఒకేసారి ఢీకొనడం తోటి ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్, SP కూడా అక్కడికి ఘటనా స్థలానికి వెళ్లారు. స్థానికంగా ఉన్నటువంటి ACP కూడా కొంత సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఘటనకు జరిగినటువంటి ప్రమాదం జరిగినటువంటి వెహికల్ ఏదైతే ఉందో AP 29W1525 నెంబర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ కి చెందినట్టుగా తెలుస్తోంది. సో తొలుత AP 29 ఉన్నట్టు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందినట్టుగా చెబుతారు. తర్వాత వాళ్ళంతా నాచారానికి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ నాచారానికి సంబంధించిన వాళ్ళ వివరాల కోసం ప్రస్తుతం మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు అనేది ప్రస్తుతం ఈ తెలుపుతున్నారు. అయితే నాచారం పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాళ్ళు కూడా స్థానికంగా వాళ్ళ PS లిమిట్స్ లో వెతుకుతున్నారు. చెప్పండి నాగార్జున, అక్కడి స్థానిక పోలీసులు ఏమైనా తెలంగాణ పోలీసులతో సమాచారం పంచుకున్నారా? ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ లో వాళ్ళందరినీ కూడా లోపలికి ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీయడం, స్థానికంగా ఉన్నటువంటి సిహోరా హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ కి వాళ్ళని తరలించారు. సో ప్రస్తుతానికైతే ఈ ప్రాసెస్ అంతా చేశారు. ఈ ఘటన జరిగినటువంటి వారంతా ఎవరు అనే దానిపై ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకైతే దానికి సంబంధించినటువంటి తెలంగాణ పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. కానీ
నాచారం నుంచి చెందిన వాళ్ళందరూ ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా తెలుస్తోంది. సో ఆ నాచారంలో ఉన్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు వాళ్ళ పిఎస్ లిమిట్స్ కు సంబంధించి. సో ఇప్పుడు ఘటనలో 7 మంది ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా 7 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వీరిలో మహిళలు కూడా ఉన్నట్లుగా ప్రాథమికంగా మనకు అందినటువంటి సమాచారం. అయితే వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు, కాలనీ వాసులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక వెహికల్ మాట్లాడుకొని ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో దాంతో పాటుగా వీళ్ళ వెనక కూడా మరొక వెహికల్ ని ఢీ కొట్టింది. వీళ్ళ వెనకనే వస్తున్నటువంటి వెహికల్ వీళ్ళ సిమెంట్ ట్రక్ ఢీ కొన్న తర్వాత వెనక కూడా ఇంకొక కారు వచ్చి వీళ్ళని ఢీ కొట్టింది. వాళ్ళ నుంచి ప్రత్యక్ష సాక్షుల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ వాళ్ళ నుంచి వివరాలు తీసుకున్నారు. వివరాలు తీసుకొని ఈ ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో వాళ్ళందరినీ కూడా చికిత్స పొందిన వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక 4-5 రోజుల క్రితం ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తారు. నాచారం పోలీసు నుంచి మనకు సమాచారం రావాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి జబల్పూర్ అడిషనల్ ఎస్పీ సూర్యకాంత్ శర్మ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అక్కడ స్థానిక మీడియాకి కొంత తెలపడం జరిగింది. అక్కడ తానా సిహోరాకి ఒక 5 కిలోమీటర్ల బిఫోర్ ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అక్కడ కొలైడ్ అయినటువంటి ఏదైతే సిమెంట్ ట్రక్ ఉందో హెవీ ట్రాఫిక్ టువర్డ్స్ ప్రయాగ్రాజ్ ఉండడం వల్ల ఆపోజిట్ రూట్ లో వెళ్లడం వల్ల వీళ్ళు సరైన రూట్ లో వస్తున్నటువంటి వీళ్ళ ట్రక్ ని మినీ వ్యాన్ ఢీకొట్టడం ద్వారా ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్ధారించారు. ధన్యవాదాలు నాగార్జున. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే 7 ప్రాణాలు కోల్పోగా మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను సిహోరా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా హైదరాబాద్ నాచారం వాసులుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP 29W1525గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో నాచారానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. నేడు హనుమకొండకు రాహుల్ గాంధీ రానున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకున్నాం. తిరుపాల్, రాహుల్ గాంధీ పర్యటన పూర్తి వివరాలేంటి? శర్మ, ఈవేళ మధ్యాహ్నం ఢిల్లీలో రాహుల్ గాంధీ బయలుదేరి హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు రాహుల్ గాంధీ ఢిల్లీలో బయలుదేరుతారు. అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్ లో బయలుదేరి 6 గంటలకు వరంగల్ చేరుకుంటారు. వరంగల్ లో దాదాపు 2 గంటల పాటు అక్కడ ఉంటారు. 7:45 గంటలకు తమిళనాడు ఎక్స్ప్రెస్ లో ట్రైన్ లో బయలుదేరి చెన్నైకి వెళ్ళనున్నారు. చెన్నైకి వెళ్లేదానికి హైదరాబాద్ బస్సులో హైదరాబాద్ వరంగల్ కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా రాహుల్ గాంధీని కలవనున్నారు. హైదరాబాద్ లో రాహుల్ గాంధీతో కలిసి వాళ్ళు వరంగల్కి వెళ్ళనున్నారని పిసిసి వర్గాలు చెప్తున్నాయి. అయితే రాహుల్ గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఒక్కరే వస్తారా, లేకపోతే రాహుల్ గాంధీతో పాటు ఎంతమంది వస్తారు అనేది స్పష్టత రావాల్సింది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు రానున్నారు. వీళ్ళు చెన్నైకి ట్రైన్ లో బయలుదేరి ట్రైన్ లో ప్రయాణికులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండాలని చెప్పి చెప్తున్నారు. చెన్నైలో కూడా ఎలాంటి ప్రోగ్రామ్ లేదని చెప్పి మనకు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంటరాక్షన్ అయ్యి అసలు ప్రయాణికుల కష్టాలు నష్టాలు, తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా
అడిగి తెలుసుకునే అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన ఉన్న ఫలంగా ఈ ఉదయం ఖరారైంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఆర్పిఎఫ్ అదేవిధంగా పోలీస్ శాఖ కూడా పూర్తి సమాచారం వచ్చింది. ఆయనకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేయమని చెప్పేసి రాష్ట్ర అధికారులకు కూడా వచ్చినాయి. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సాయంత్రం రాహుల్ గాంధీతో సమావేశమై రాహుల్ గాంధీతో కలిసి వరంగల్కి వెళ్ళనున్నారని చెప్తున్నారు. అయితే ఒకవేళ రాహుల్ గాంధీతో 5 మంది బృందం వచ్చినట్టు కూడా రాహుల్ గాంధీ వరంగల్ చేరుకునే లోపు ముఖ్యమంత్రి అట్లా పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర వ్యవహారాల దీపాదాస్ మంత్రి ముగ్గురు కూడా బై రోడ్డు వరంగల్ చేరుకుంటారు. రాహుల్ గాంధీ అక్కడికి వచ్చే లోపు వీళ్ళంతా కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రత్యేకంగా రాహుల్ గాంధీతో దాదాపు గంటపాటు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉండాలని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. శర్మ, ధన్యవాదాలు తిరుపాల్. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. కేబీఆర్ పార్క్ చుట్టూ భూసేకరణలో బల్దియా వేగం పెంచింది. 400 ప్రైవేటు ఆస్తులను గుర్తించిన జీహెచ్ఎంసీ భూసేకరణకు 460 కోట్లను కేటాయించింది. 1200 కోట్లతో కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం జరగనుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ మార్కింగ్ చేస్తోంది. రోడ్ నంబర్ 45 కూడల్లో 40, అగ్రసేన్ కూడల్లో 45 అంతస్తుల ఆస్తుల సేకరణకు మార్కింగ్ చేస్తున్నారు. ఫిలింనగర్ కూడల్లో 43 ఆస్తుల సేకరణకు మార్కింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద 47, ముగ్ధా చౌరస్తాలో 40 ఆస్తులను బల్దియా సేకరించనుంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద బల్దియా 18 ఆస్తులు సేకరించనుంది. ఆస్తుల సేకరణపై పలువురు ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలంటూ జీహెచ్ఎంసీకి ప్రముఖుల వినతులు సమర్పిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బల్దియాకు ఫిర్యాదు చేశారు. జంక్షన్ల అభివృద్ధి పనులకు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. కేబీఆర్ పార్క్ స్థలాన్ని ముట్టకోకుండా జంక్షన్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు కొరడా చులిపించారు. సర్వే నంబర్ 334లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన కట్టడాలను భారీ పోలీసులు బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. అనంతరం అక్కడి చేరుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు అధికారులు కూల్చివేతలు నిలిపివేశారు. ఇవన్నీ ఎంఆర్ఓ ఫూల్ సింగ్ ఉన్న సమయంలోనే జరిగినట్లు తెలుస్తూ ఉండగా కమర్షియల్ వాటిని కూల్చేస్తామని అదే అధికారి చెప్పడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ పంచాయతీరాజ్ మైనార్టీ సంక్షేమ శాఖ కలెక్టరేట్ అధికారుల సమన్వయ లోపంతో 37 లక్షల రూపాయల చెక్ మాయమవటం కలకలం రేకెత్తిస్తోంది. పట్టణం శివాజీ చౌక్ సమీపంలో సవారీ బంగ్లా దుకాణ సముదాయం కోసం 2023లో ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేసింది. పనులు జరిగినట్లు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన నివేదికతో మైనార్టీ శాఖ నెల రోజుల కిందట 37 లక్షల చెక్కు తయారు చేసింది. మరో 6 చెక్కులతో కలిపి కలెక్టర్ సంతకం కోసం పంపించింది. ఫిబ్రవరి 1న కలెక్టర్ సంతకాలు చేసిన వెనక్కి పంపిన చెక్కు ఆచూకీ లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జైనద్ మండలం పెండల్వాడ రైతుకు ప్రభుత్వం జారీ చేసిన 1,31,000 చెక్కు కూడా కనిపించకుండా పోయింది. జైనద్లోని మహారాష్ట్ర బ్యాంకులో వేసినట్లు వ్యవసాయ శాఖ చెబుతూ ఉంటే అలాంటి డబ్బులేవీ జమ కాలేదని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేశారు. ఈ ఘటనలో బాధిత రైతుకు ఇంతవరకు న్యాయం జరగలేదు. తాజాగా మరో చెక్కు మాయమవడం చర్చనీయాంశమైంది. 7 లక్షల బిల్ మేము పెట్టి 3 నెలలు అవుతున్నది అని కలెక్టర్ సార్ మాట్లాడితే మేము కర్దియా సైన్ అంటున్నాడు. ఫిబ్రవరి 1 సైన్ చేసిండు. నాతోని ఒక 6 ఫైలు ఉండే, ఇంకా మొత్తం 7 ఫైలు ఉండే. 6 ఫైలు వచ్చినా నాకు ఒక ఫైల్ వస్తలేదు. 37 లక్షల ఫైల్ మరి చెక్ మాయమైతే మరి ఎటు పోయినాయి, ఎవరు తిన్నారు మరి చెక్ ఎటు మాయం. కలెక్టర్ గారు ఫోన్ చెప్పించినావు, మే 1 తారీఖు సైన్ కర్ దియా అని అన్నీ అయినాడు. సైసీ పంపిన అంటున్నాడు. సీసీకి అడిగితే సీసీ వాళ్ళు ఏమంటారు, భేజ్ డిఎండో అంటున్నారు, బిఎండిఎంలో ఏమంటారు, మా దగ్గర అసలు రాలేంటారు. మరి ఎక్కువ పోయినాయి. మరి బిల్స్ ఈపీఆర్ నుంచి వచ్చిన తర్వాత మేము స్క్రూటినీ చేసి బిల్స్ను కలెక్టర్ గారికి అప్రూవల్కి ఇచ్చినాము.
కలెక్టర్ గారు ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చారు. తర్వాత దానికి చెక్కులు మాన్యువల్ ఫైలు 7 ఫైళ్ళు మేము సంతకం పెట్టి జాయింట్ అకౌంట్ ఉంది కాబట్టి 7 చెక్కులు 7 ఫైళ్ళల్లో పంపించడం జరిగింది. ఆ 7 ఫైళ్ళల్లో మరి సెక్షన్ వాళ్ళు ఆరాచిన సార్ ఇంకోటి మిస్ప్లేస్ అయిందంటే మరి అక్కడ కలెక్టరేట్లో కానీ లేకుంటే పిఆర్ డిపార్ట్మెంట్ ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్ ఫైళ్ళలో ఎక్కడైనా ఉండొచ్చు, మరి ట్రేస్ అవుట్ చేయండి అని చెప్పడం జరిగింది. అది వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి పేమెంట్ కూడా చేస్తాం. సికింద్రాబాద్లో భార్యతో గొడవపడి నిప్పంటించుకున్న ఘటనలో చికిత్స పొందుతూ భర్త శ్రవణ్ మృతి చెందాడు. భార్య మౌనికపై కోపంతో ఆమె పనిచేస్తున్న వస్త్ర దుకాణంలో శ్రవణ్ వినియోగదారుల ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అనుమానంతో సైకోగా మారిన శ్రవణ్ మద్యం సేవించి తనను వేధించేవాడని మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. భర్త వేధింపులు భరించలేక 2012లో మౌనిక విడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సాధారణ ప్రజలకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, ఎవరిని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా నియంత్రించే బాధ్యత హైడ్రాకు అప్పగించారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని, అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సాధారణ వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్ణీత ధరకు మాత్రమే అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టారన్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇసుక రవాణా పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించారని సీఎం చెప్పారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు, హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీల్ని ఎంప్యానల్ చేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాంతాల వారీగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఉండాలని చెప్పారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరించాలని తెలిపారు. వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలన్నారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పుల్ని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ వేళల్లోనే బుకింగ్ చేసుకునేలా మార్పు చెయ్యాలని తెలిపారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదన్న ముఖ్యమంత్రి ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చెయ్యనున్నట్లు సీఎం చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బీరు ప్రియులకు కాస్త చేదు వార్త. బీరు ధరలు 15% పెరిగాయి. వచ్చేది ఎండాకాలం. చల్లగా 2 బీర్లు తాగి సేద తీరుదాం అనుకునే వారికి బీర్లు ప్రియం అయ్యాయి. ధరల నిర్ణయ కమిటీ సిఫార్సుల మేరకు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. పెరిగిన బీరు ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. బీరు ధరలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై 15% పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 2019 నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు. ముడి పదార్థాల రేట్లు పెరిగినా అప్పటి ధరలతోనే బ్రూవరీస్ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి. బీరు విక్రయాల్లో 69% కింగ్ఫిషర్ వాటా ఉంది. సంక్రాంతికి ముందు తమకు ధర గిట్టుబాటు కావడం లేదంటూ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ బీరు సరఫరా ఆపివేసింది. ముందస్తు
సమాచారం లేకుండా బీర్ల సరఫరా నిలిపివేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ధరల నిర్ణాయక కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సర్కార్ తెలిపింది. ఆ తర్వాత యూబీఎల్ కంపెనీ ప్రతినిధులు సంప్రదింపులు జరిపి సరఫరా పునరుద్దరించారు. ఆ ఒప్పందం మేరకే తాజాగా బీరు ధరలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సోమవారం రాత్రి బీరు ధరల పెంపుపై ఉత్తర్వులు జారీ చేశారు. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల రేట్లు 15% మేర పెరగనున్నాయి. ఈ మేరకు ఒక్కో బీర్ బాటిల్పై కనీసం 18 రూపాయల నుంచి గరిష్టంగా 50 వరకు పెరుగుతున్నట్లు ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయేది కింగ్ ఫిషర్ బ్రాండ్, ఆ తర్వాత టూబర్గ్, కార్ల్స్బర్గ్, హెయినికెన్, బడ్వైజర్, కరోనా లాంటి బీర్ బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. కింగ్ ఫిషర్ అల్ట్రావెట్ బియర్ ఎంఆర్పీ 320 రూపాయలు ఉండగా తాజా పెంపుతో 48 రూపాయలు పెరగనుంది. కరోనా బీర్ ధర 230 రూపాయలు ఉండగా ప్రస్తుతం 264కు చేరింది. రాష్ట్రంలో మద్యం కంటే అధికంగా బీర్లు అమ్ముడుపోతున్నట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి 5 మద్యం ప్రియుల్లో కనీసం 3 బీర్ తాగేవారున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో చిలుకూరులో రంగరాజన్ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా 6 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. రంగరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిలుకూరులో రంగరాజన్ను పరామర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. చూసాను, నేను చూసాను. యాక్చువల్గా నార్మల్లీ మ్యాజిస్ట్రేట్ చేతిలో ఉంటుంది కదా తల్లి. సో వెరీ సీరియస్గా తీసుకుంటున్నా. అదంతా భగవంతుడు అలాంటి వాళ్ళని మాకు అండగా. ఇద్దరు లోకల్ వాళ్ళే, ఇక్కడ వాళ్ళేనా? అవుట్ ఆఫ్ స్టేట్. వాళ్ళందరికీ మనం ఇక్కడ రౌడీ షీట్స్ ఓపెన్ చేయొచ్చు, నాన్ లోకల్ వాళ్ళే కూడా చేయొచ్చు. చేయండి, అందరి రౌడీ షీట్స్ పెట్టేసేయండి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి చేసింది ఎవరైనా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ దాడి హేయమని దుయ్యబట్టారు. ఫోన్ పడితే నారాయణ రెడ్డి గారు లోకల్ వాళ్ళందరూ ఉంటారు, గారు వీళ్ళందరూ ఉంటారు, కానీ ఒక్క ఫోన్ చేయలేదు. రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా 6 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పూరుకి చెందినవాడని తెలిపారు. 2022లో రామరాజ్యం అనే సంస్థను స్థాపించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. రామసైన్యానికి సహకరించాలనే డిమాండ్తో ఈ నెల 7న 3 వాహనాల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్పై దాడికి పాల్పడ్డారన్నారు. రామరాజ్యం ఆర్మీకి రిక్రూట్మెంట్ చేయడం, ఆర్థిక సహాయం చేయాలని బెదిరిస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారని వివరించారు. చిలుకూరులో పూజారి గారి మీద దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అని చెప్పి ఈస్ట్ గోదావరి అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. 2022లో రామరాజ్యం అని చెప్పి ఒకటి స్థాపించి ఒక ఆర్గనైజేషన్ దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వైడ్ గా పబ్లిసిటీ చేసినాడు. వైలెంట్ గ్రూప్ తోనే ఈ రామరాజ్యం స్థాపిస్తాము, సెక్యూరిటీ గార్డ్స్ అవసరం ఉన్నారు, 20,000 రూపాయల శాలరీతో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాము, ఇక్కడ భోజనము వసతి ఫ్రీ అని చెప్పి అదే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెట్టడంతో 2,000 రూపాయలు యూనిఫామ్ కోసం ఖర్చులు దేమంటే కొంతమంది అప్పులు చేసి కూడా అక్కడికి తణుకు వెళ్లారు. లోకల్ పూజారులే పెద్ద ఉన్నవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సపోర్ట్ చేయాలా, ఆర్మీతోనే ఇదంతా సాధ్యమవుతుంది అన్నదానికి రంగరాజన్ గారు దాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ధర్మం అది చెప్పదు, వైలెన్స్ తో ఏం రాదు, ఆర్మీ అనేది కుదరదు అని చెప్పినందుకు వాళ్ళందరూ కలిసి ఆయన మీద దాడి చేయడం జరిగింది.
దాడి ఘటనలో 25 మంది పాల్గొనగా ఇప్పటి వరకు 23 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే మిగతా వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. వీరరాఘవరెడ్డిపై గతంలో 2 కేసులున్నట్లు విచారణలో వెల్లడైంది.